తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలపై ప్రధాన పార్టీలు విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఏపీలో ఓటింగ్ శాతం పెరగడంపై అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వ్యతిరేక ఓటు అని కూటమి అంటే సానుకూల పవనాలని అధికార పార్టీ కౌంటర్ ఇస్తుంది. తెలుగునాట ఎన్నికల వేళ పొలిటికల్ పంచులు పేలాయి. ఏపీలో ప్రభుత్వ సానుకూల ఓటు ఉప్పెనలా కనిపించిందన్నారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. 2019 ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు కనబడితే ఈసారి ప్రభుత్వ సానుకూల ఓటు స్పష్టంగా ఉందని చెప్పారు. 2019లో ఇలాగే ఐ థింక్ 79% 80% పోలింగ్ అయినట్టుంది. ఉప్పెనలాగా ఎలా అయితే ఆ రోజు ప్రభుత్వ వ్యతిరేకత కనిపించిందో బహుశా చాలా అరుదుగా కనిపించే ప్రభుత్వ సానుకూలత ఇంత ఉప్పెనలాగా క్యూ కట్టిన ఓటర్ల దీంట్లో కానీ ఓటింగ్ సరళిలో కానీ ఇంత భారీ పోలింగ్లో కానీ కనిపిస్తోందని. సత్తెనపల్లి నియోజకవర్గంలో రిగ్గింగ్కు పాల్పడింది కూటమేనంటూ విమర్శలు గుప్పించారు మంత్రి అంబటి. ఎన్నికల్లో కనీవిని ఎరుగని రీతిలో టీడీపీ హింసకు పాల్పడిందన్నారు. ఈ పోలింగ్లో ఎప్పుడు కనీవిని ఎరుగని హింసకు తెలుగుదేశం పార్టీ ప్రయత్నించిందని సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఈ నియోజకవర్గంలో మేము గెలవలేమనేటువంటి ఉద్దేశంతో ఒక విష సంస్కృతిని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. శివనమర్రి గ్రామంలో ఈవీఎంలు పాల్గొట్టేశారు. కొన్ని చోట్లయితే ఓటు వేయడానికి వెళ్తే ఆ స్లిప్ అయిపోయిన తర్వాత ఆ స్లిప్ తీసుకుని అక్కడ వాళ్ళతో కొల్యూడై వీళ్ళే నొక్కుతున్నారు బటన్ను. అధిక శాతం పోలింగ్పై విపక్షాల ఆరోపణలను విజయసాయిరెడ్డి ఖండించారు. సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన 87% మంది ప్రజలు వైసీపీని ఆశీర్వదించారని అన్నారు. కులాలకి మతాలకి అతీతంగా పార్టీలకు అతీతంగా లబ్ధి చేకూర్చినటువంటి వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయడం జరిగింది. అది నా యొక్క అనాలిసిస్. రెండవ అంశం, డబ్బుతోనే మనం ఎన్నికలు గెలవగలము అన్నటువంటిది తప్పు అన్నటువంటిది ప్రజలు ఈరోజు రుజువు చేశారు. ఎన్నికల్లో వైసీపీ హింస ఎంతవరకు వెళ్ళిందంటే కనీసం పోలీసులకు రక్షణ లేకుండా పోయిందని చంద్రబాబు మండిపడ్డారు. తాడిపత్రిలో ఎస్పీ వాహనంపై దాడితో పాటు టీడీపీ అభ్యర్థి అస్మిత్ రెడ్డిపై దాడికి దిగడం హింసా రాజకీయాలకు పరాకాష్ట అని ట్వీట్ చేశారు. తెలంగాణలో అన్ని నియోజకవర్గాల్లో ఊహించిన దానికన్నా ప్రజల నుంచి సానుకూలమైన స్పందన వచ్చిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గ్రామాల్లో రాజకీయాలకు అతీతంగా మోడీని గెలిపించాలని ఓటేశారని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో కొంత పోలింగ్ పర్సెంటేజ్ తగ్గినప్పటికీ మెజార్టీ ఓటర్స్ పోలైనటువంటి మెజార్టీ ఓటర్స్ బీజేపీ వైపే మొగ్గు చూపినట్టు నాకు అర్థమవుతుంది వ్యక్తిగతంగా. మొత్తంగా తెలుగునాట ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల మధ్య డైలాగ్ వార్ అగ్గి రాజేసింది.